అందరికీ నమస్కారములు. ఇంతకుముందు మేము ఒక ఫంక్షన్ పెట్టాము. ఆ రోజు జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ గారి అమృత హస్తలతో టోయింగ్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. జీవీఎంసీ మనకు సిటీ పోలీస్కి ఒక టోయింగ్ వెహికల్ ఇచ్చారండి. ఆ రోజు మేము రిక్వెస్ట్ చేస్తే మన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి మేము మీకు స్పీడ్ లేజర్ గన్స్ కూడా ఇస్తాం. ఆయన ఎలా చెప్పారండి, అదే మాదిరిగా ఆయన కొన్ని నెలల్లో 2 స్పీడ్ లేజర్ గన్స్ మనకు ఇచ్చారండి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. అది 2 కలిపి విలువ దాదాపు 20 లక్షలు. ఆ స్పీడ్ లేజర్ గన్ మన ఊళ్ళో ఒకటి ఉందా, ఒకటి కూడా లేదా? మన ఇంతవరకు ఒకటి ఉంది. అది ఎక్కడ పనిచేస్తుంది? ఓకే. సో చూడండి, మన ఊళ్ళో దాదాపు 30 లక్షలు జనాభా. స్పీడ్ లేజర్ గన్ ఒకటే మాత్రం ఉంది. స్పీడ్ లేజర్ గన్ ముఖ్యంగా అతి వేగంతో ప్రయాణిస్తే ఆ వెహికల్ని గుర్తించడానికి పనికి వస్తుంది. స్పీడ్ లేజర్ గన్ మనం బాగా యూజ్ చేయగలిగితే అతివేగం వల్ల రోడ్ ప్రమాదాలు బాగా తగ్గిపోతాయని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు వరకు స్పీడ్ లేజర్ గన్ లేక అతివేగం అరికట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మనకు సక్సెస్ రాలే. ఇప్పుడు మన కేతన్ గార్గ్ సార్ హెల్ప్తో 2 స్పీడ్ లేజర్ గన్స్ మన సిటీ పోలీస్కి వచ్చినాయి. ఒకటి బీచ్ రోడ్, ఒకటి నేషనల్ హైవేలో మేము పెట్టబోతున్నాం. పొద్దున కాకుండా రాత్రి అంతటా యూజ్ చేయబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా రాత్రిపూట అతి వేగంతో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ చేస్తున్న వ్యక్తులు జాగ్రత్త, ఖబర్దార్. ఈ స్పీడ్ లేజర్ గన్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇమీడియట్గా మిమ్మల్ని గుర్తిస్తారు. మీరందరూ చూసి ఉంటారండి, మన రోడ్లో చాలా చోట్ల రీసెంట్గా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఆ స్పీడ్ లిమిట్ దాటిపోతే ఆటోమేటిక్గా ఈ చలాన్ లావ్ లెటర్గా మీ ఇంటికి చెడిపోతుంది, మీ మొబైల్కి చెడిపోతుంది. కాబట్టి పోలీస్ వాళ్ళు కనపడడం లేదు, మేము ఫ్రీగా 30 km/h స్పీడ్ లిమిట్ అయినా కూడా 31 కిలోమీటర్, 50 కిలోమీటర్, 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళడం ఇప్పుడు నుండి చేస్తే మాత్రం పోలీస్ వాళ్ళు లేకపోయినా మన స్పీడ్ లేజర్ గన్ మిమ్మల్ని పట్టుకుంటారు. త్వరలో ఇంకా చాలా స్పీడ్ లేజర్ గన్స్ మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా తెప్పిస్తున్నాం. ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్లో ఇంకొక స్పీడ్ లేజర్ గన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్పీడ్ లేజర్ గన్ పేరు వింటే స్పీడ్ అంటే ఓవర్ స్పీడింగ్ కంట్రోల్ చేస్తారని, కానీ యాక్చువల్గా ఇది ఓవర్ స్పీడింగ్ కాకుండా ట్రిపుల్ రైడింగ్, రాంగ్ వే డ్రైవింగ్, బండి 2 వీలర్ నడుపుతున్నారు హెల్మెట్ లేకుండా, అటువంటి బండి పిలియన్ రైడర్ హెల్మెట్ లేకుండా కూర్చున్నారు, ప్రయాణం చేస్తున్నారు 2 వీలర్ మీద, వాళ్ళను కూడా గుర్తిస్తారు. కాబట్టి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసు ఉన్నా లేకపోయినా ఈ స్పీడ్ లేజర్ గన్ మేము కనపడకుండా పెట్టాం, మీకు తెలియదు మీరు దొరికిపోయారని. అదే మాదిరిగా ట్రిపుల్ రైడింగ్ చేస్తే తెలియకుండా దొరికిపోతారు. ప్రతి దానికి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఫోటో వీడియో రికార్డ్ చేస్తారండి. అండ్ అతివేగంతో ఎక్కడ ప్రయాణం చేసినా దొరికిపోతారు. రాంగ్ వే డ్రైవింగ్ చేస్తే వెంటనే దొరికిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే స్పీడ్ లేజర్ గన్ ఇంకా వర్సటిలిటీ ఉంది, అందులో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా మన పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ వింగ్
ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇంకా బలోపేతం మనం చేయగలుగుతాం. సో ఈరోజు మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్ రెండో అడుగు. ఇటువంటి ఎక్విప్మెంట్ వల్ల మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చాలా మెరుగుపడుతుంది. అండ్ వైజాగ్ ట్రాఫిక్ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ బదులు ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఎక్విప్మెంట్ బేస్డ్, మెషిన్ బేస్డ్, ఏఐ బేస్డ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ నుండి ట్రాఫిక్ పోలీస్ని తీసేసి ఎక్కువ మందిని రెగ్యులేషన్ మీద పెడతాము. దానివల్ల ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది. మన సిటీలో యావరేజ్ వెహికల్ వెలాసిటీ స్పీడ్ కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మన వైజాగ్ సిటీ పోలీస్ తరపున, ట్రాఫిక్ పోలీస్ తరపున, మన ప్రియమైన జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ కేతన్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.